మంచిది. సమయానికి వచ్చాం. ఈ సమయంలో జిల్లా కోఆర్డినేటర్ బాబురావు గారు సాయంత్రం స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ కృష్ణాలు సంతోషపడ్డాక తెలియజేస్తున్నాక ప్రేమ దేవుని వల్లగా క్రీస్తు 2020 నాకు కూడా ఒక స్వస్థత లేదు అనుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు. ప్రియమైన దేవుడి వల్ల క్రిస్మస్ అనేది మరి మన గ్రంథంలో లేకపోయినా మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అయితే ఆయన పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన మనల్ని అన్యులమైనా కానీ మనల్ని అంటుకట్టేలా చేసి మన కోసం శిశువుగా జన్మించి ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని పరిహరించినటువంటి గొప్ప దేవుడు. అయితే ఆ రోజుల్లో ఒక సన్నివేశాన్ని మీకు వివరించి నేను ముగిస్తాను. 2 minutes తీసుకుంటాను. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించారు. గర్భం ధరించిన తర్వాత యోసేపు గారికి అనుమానం వచ్చింది. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే వివాహం కాకుండా గర్భవతి అయితే ధర్మశాస్త్రం ప్రకారం ఆ ప్రదానము కాబడినటువంటి ఎవరికైతే ప్రదానం చేయబడిందో మరియమ్మ గారు, ఆ ప్రదానము చేసుకున్నటువంటి యోసేపు గారు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర ప్రధాన యాజకులకి చెప్పాలి, ఇలా తప్పు చేసింది మరియమ్మ, ఈవిడ్ని ఏ రకంగా మరి ఎంక్వైరీ చేసి ఆవిడ తప్పేంటో చూసి ఆవిడ తగిన శిక్ష చేయాలని చెప్పేసి యోసేపు గారు కంప్లైంట్ ఇవ్వాలి ప్రధాన యాజకులకి. ఆ రోజుల్లో వివాహం కాకుండా గర్భవతి అయితే శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎవరైనా ఆమెని పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆమె గట్టిగా అరవాలి. అరిచినప్పుడు ఆమె తప్పులేదు, అతను చంపేయాలి. ఈ ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు రిఫరెన్స్ అన్ని తీస్తే కుదరదు. ఈమె అరవకుండా సహకరించింది అనుకోండి, ఇద్దరిని చంపేయాలి. ధర్మశాస్త్రం నిబంధన. మరి యోసేపు గారు ఎందుకు చెప్పలేదు ప్రధాన యాజకులకి అంటే ఆయన నీతిమంతుడు రాయబడి ఉంది మత్తయి సువార్తలో. నీతిమంతుడు ఎలా నీతిమంతుడు? ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తారు తప్ప పరిసయ్యులు మాత్రం ఈ ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తారు, అంటే శిక్షలు అమలు చేస్తారు. వాళ్ళ దగ్గరికి కనుక ఈ విషయం పట్టుకెళ్ళాడంటే ఖచ్చితంగా మరియమ్మ గారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇంకోటి ఏంటంటే యోసేపు గారు ఆలోచనలో పడ్డాడు. ఏమేమి ఆలోచనలో పడ్డాడు? ప్రస్తుతం మనకున్న ధర్మశాస్త్రం ఏంటి? పెళ్లి కాకుండా గర్భవతి అయింది, ఈ అమ్మాయిని ప్రధాన యాజకులకు అప్పచెప్తే ఇప్పుడు ఏ రకంగా ఎంక్వైరీ చేస్తారు? ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా పడ్డారా? లేదా ఈ అమ్మాయి అతనికి సహకరించిందా? అతను ఇతనికి సహకరించాడు? ఇద్దరు కలిసి తప్పు చేశారా? ఏంటి? ఏ రకంగా అయితే ఏ రకమైన శిక్ష అన్నీ ఉన్నాయి ఇందులో. అలాంటి విషయంలో ఈయన లోకరీతిగా ఆ ధర్మశాస్త్ర విధానంలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు చాలా మంది యోసేపు నీతిమంతుడై మరి తన్ని ఆమెను మౌనముగా విడనాడాలని. ఇంకో రూల్ ఏంటంటే యోసేపు గారు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మరియమ్మ గారికి శిక్ష పడేదే, రాళ్లతో కూడా చంపేసేవారే. ఈ ఆలోచనలో పడిపోయాడు. ఎంతసేపు లోకరీత ఆలోచనలో పడిపోయాడు యోసేపు గారు. ఆలోచించుకుంటూ నిద్రలో జారుకున్నాడు.
ఆ నిద్రలో జారుకున్న తరుణంలో దేవదూత వచ్చి, నాయన నువ్వు ఈ లోక రీతిగా నువ్వు ఆలోచించేసుకుంటున్నావు. ఇంకోటి, మరియమ్మ గారు ఈ లోకంలో విషయం ఎలా ఉంటుందంటే, ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదండి. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు. ఆ ఇంట్లో కుమార్తె ఏ రకంగా బయట ప్రవర్తిస్తుందో ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు. ఆ అబ్బాయి బయట ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా మంది అంటుంటారు, అది మీకు తెలియదండి, లోకం కోడైపోతుందండి, పలానా అమ్మాయి ఇలాగండి, పలానా అబ్బాయి అలాగండి అని మరియమ్మ గారి గురించి ఏ విధమైనటువంటి ఆ రూమర్స్ పుట్టలేదు. సొంత ఇంట్లోనే తెలియదండి, కానీ ఊరంతా తెలుస్తుంది మన ప్రవర్తన ఏంటో. అలాగే మరియమ్మ గారి గురించి తీక్షణంగా ఆలోచిస్తూ ఈ విషయంలో కూడా ఆలోచనలు పడ్డాడు. కాబట్టి ఏమైందంటే దేవదూతకు ప్రత్యక్షం కావడం, ఈ లోక రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. యోసేపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు ఏమీ వెనకడద్దు అనగానే యోసేపు గారికి ఎలాగైందంటే గుండెల మీద ఉన్న కొండంత భారం దిగిపోయిందండి. గుండెల మీద ఉన్న కొండంత భారం దిగిపోయింది. ఆయన ఆత్మలోకి స్వీట్నెస్ వచ్చేసి ఆ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి ఈ లోకాన్ని రక్షించబోయేటువంటి పరిశుద్ధ దేవుని కుమారుడే నేను చేసుకుపోయే ఆ మరియ గర్భంలో ఉదయిస్తున్నాడా అని ఎంతగానో ఆనందపడిపోయింది. వీళ్ళిద్దరూ పడే ఆనందం లోకానికి తెలీదు. లోకం ఎంత సూటిగా కోటి మాటలు మాట్లాడిందో వీళ్ళకే తెలుసు. వీళ్ళ ఆనందం లోకానికి తెలియదు. వీళ్ళు చాలా ఆనందపడ్డారు. అంటే దేవుడు ఎంతకాలం వెయిట్ చేశాడు తెలుసా? 14 తరాలు వెయిట్ చేశాడు. చూశాడు. నీతి మంత్రాల కోసం చూశాడు. ఆ మరియ గర్భాన్ని పరిశుద్ధంగా ఎంచుకున్నాడు. మరి దేవుడు ఆ కుమారుణ్ణి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ గర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఉదయింపజేశాడు. మనందరిలో ఒక ఆనందాన్ని నింపాడు. ఆనందం ఈజ్ ఈక్వల్ టు స్వీట్. అక్కడ స్వీటీ ఉందా? స్వీటీ రాలేదండి. లక్కీయా? చాలా మంది పిల్లలకి స్వీటీ అని పెడతారు. ఎందుకు పెడతారు? ఆయన అప్పుడప్పుడు కొంచెం కొరుకు తింటగా కాదు. స్వీటీ అంటే ఇంట్రెస్ట్, చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాన్ని తీపితోనే మనము రుచి చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారు గర్భం ధరించి, అందుకని యోహాను గారు మాట్లాడారు కదండి, సర్ప సంతానమా ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాము కుమారుని కలిగించగలడు దేవుడు ఎలాగైనా సరే సృష్టించగలడు. కాబట్టి మరి ఇంత మధురమైనటువంటి ఈ సమయంలో ఇంత మధురమైనటువంటి కేక్ కట్ చేసుకుపోయే ముందు మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు పోయండి. మహాకరికరం మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నారాయణ క్రిస్మస్ కార్యక్రమం ఇంతవరకు ఏ యొక్క ఆధ్వర్యంలో జరిగించారు. అదంటే ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉండగా నా తండ్రి నారాయణ మీరే ఆయన జరిగించమని ఇక్కడి నుంచి ముగింపు వరకు కూడా మీ యొక్క ఆధ్వర్యంలో జరిగించి మీకు మహిమకరంగా నారాయణ జరిగించమని మా ప్రభువును ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
లోకమా ప్రభువాచి అంగీకరించుమి పాపాత్ములే లరేసును ఇప్పించుతాడుని ఇప్పించుతాడుని పాడుడి ప్రభునందు నేను వన్నారా ఫిలదెల్ఫియా క్రీస్తు సంఘంలో మరి దినాన క్రిస్మస్ వేడుకలు సంతోషంగా ఆచరించడానికి దేవుడు ప్రభుత్వారు. ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ గారు ప్రేమతో నన్ను ఆహ్వానించి ఎంతో మంది దైవజనులు పెద్దలు అనుభవజ్ఞులు ఉండగా చైర్మన్ గా ఉండటానికి వారు ప్రేమతో ఆహ్వానించారు. ప్రకాష్ గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రకాష్ గారు అలాగే విజయ్ ప్రతాప్ గారు, జాన్ ఇజ్రాయెల్ గారి నాన్నగారు సమాధానం గారు ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురులో ఒకరైన శ్రీ విజయ్ ప్రతాప్ గారు మా చర్చ్ కోర్ కమిటీ సభ్యులు. వారిని బట్టి ప్రకాష్ గారితో సహవాసం ఏర్పడింది. ప్రకాష్ గారు దేవుడు వారికి ఎన్నో తలాంతులు ఇచ్చారు. వారు టీచర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నో రకాలుగా వారు మరి దేవుని నామాన్ని మయంపరిచేవారు. తదుపరి రిటైర్ అయిన తర్వాత మరి అభిషిక్త నాయకునిగా కూడా వారు ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఆర్డినేషన్ పొందుకోవటం, బిషప్గా, ప్రిన్సిపల్గా, అలాగే ఇంకా ఎన్నో ఆధిక్యతలు వారు పొందుకొని పరిచర్య జరిగిస్తున్నారు. దేవుడు వారికి మంచి తలాంతులు ఇచ్చారు. తలాంతులన్నీ కూడా దేవుని నామ మహిమ కొరకు వారు వెచ్చిస్తున్నారు. మరి ఈ సమయంలో వారికి, ప్రియ కుటుంబానికి, ఫిలదెల్ఫియా సంఘానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే దినాల్లో ఈ పరిచర్య ఇంకను ఫలించాలని నా యొక్క ప్రత్యేక ప్రార్థన. మీ అందరికీ కూడా ఈ సమయంలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమాన్ని ముగించుకుందాం. వందన సమర్పణ డాక్టర్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. ఇటువంటి చక్కని వాతావరణం ఇచ్చి ఇక్కడ ఈ విధంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం కూడా చేసుకుంటూ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సభా వేదికని అలంకరించిన వారందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడికి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జనరల్గా క్రిస్మస్ అనేది 25 తారీఖుల్లో చేస్తారు. అలాగే న్యూ ఇయర్ 1వ తారీఖు చేస్తాం. కానీ ఈ ఫిలదెల్ఫియా క్రీస్తు సంఘంలో ప్రతి సంవత్సరం 3 లేక 4వ తారీఖున క్రిస్మస్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే 2021 క్రిస్మస్ మేము మొట్టమొదటిగా చేస్తున్నాం. అందరూ 20 క్రిస్మస్ చేస్తారు, 21 మొట్టమొదటిగా చేస్తాం అనమాట. అదొక ప్రత్యేకత, విశేషత.
నా ఆహ్వానాన్ని మన్నించిన అధ్యక్షత వహిస్తున్న వెస్లీ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఆయన చర్చి ఎక్స్టెన్షన్ పెట్టుకుని చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. క్రిస్మస్ నుంచి మొన్న న్యూ ఇయర్ వరకు కూడా అంటే 3వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం కూడా ఆయనకి చాలా పని ఉంది అక్కడ. కానీ ఆయన ఏంటంటే నేనంటే ప్రత్యేకంగా అభినంది వారికి నా వారు నాకు ఆశీర్వాదాలు ఇస్తాకి అన్నిటికి అన్ని పనుల్ని వదులుకుని, ఎందుకంటే ఇవాళ ఒక పక్కన మేస్త్రులు, ప్లంబర్స్, ఎలక్ట్రికల్ వాళ్ళు అందరూ వస్తున్నారు. కానీ ఆయన నా ఆహ్వానాన్ని మన్నించి ఈ విధంగా సార్ మీద అధ్యక్షత వహించాలని చెప్తే వచ్చినందుకు వారి అబ్బాయి విల్సన్ గారు విలియమ్స్ గారు మనకు తెచ్చుకొచ్చారు. ఇక్కడికి వచ్చి ట్రైన్ చేసి అంతా అయిన తర్వాత ఇంగ్లాండ్లో ట్రైనింగ్ పొందుతున్నారు. ఎంటీహెచ్ గారు ఇంగ్లాండ్లో. ఈ కరోనా సీజన్ బట్టి ఇక్కడికి వచ్చారు. బాబుకి అక్కడ చెట్టు పనులు అప్పచెప్పి ఈ విధంగా వచ్చినందుకు ఎస్పీ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సిడబ్ల్యూసి నేషనల్ ఫౌండర్ గారైన ఇమ్మాన్యుయల్ గారు ఆయన ఏమన్నారంటే, ఏమండి మనము కత్తిపూడిలో కాలేజీ పెట్టించాము కాబట్టి మనం అక్కడ కాలేజీకి వెళ్ళాలి 4వ తారీఖున. ఇట్టి పరిస్థితుల్లోనే మీరు 4వ తారీఖు క్రిస్మస్ పెట్టుకోకండి అని చెప్పాం. తర్వాత 5వ తారీఖు పెట్రోల్, 6వ తారీఖు పెళ్లి ఉంది. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం 4 రోజులు మీరు క్రిస్మస్ పెట్టుకోవచ్చండి, ఎందుకంటే మీరు ఉండాలి మాకు కూడా అలాగే అని చెప్పారు. కానీ నేను ఈ యొక్క 4 దాటితే 6 వరకు కూడా క్రిస్మస్ పెడతానికి దాటలేదు. 6వ తారీఖు కూడా 7 తర్వాత పెట్టుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న సైమన్ పీటర్ గారు, బాబురావు గారు, శాంతిబాబు గారు, శ్రీనివాసరావు గారు, ఎందుకంటే ఇక్కడ ప్రతి సాటర్డే అందరు ఇక్కడ అటెండ్ అయ్యేవాడు. మేము అనుకున్నాం ఏమంటే ఇలాగ అయిపోయింది, మన ఐగారేమో క్రిస్మస్ ఇలాగ ఉంటున్నారు అన్న. ఇదే రీతిలో మేమందరం ప్రార్థన చేశాం సార్, 4వ తారీఖునే పెట్టుకోవాలి మనం క్రిస్మస్. కానీ మరి మా ప్రార్థనలు అంగీకరించి దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క ప్రోగ్రామ్ని ప్రజెంట్ పోస్ట్పోన్ చేశారు. ఎందువల్లంటే ఎన్టీఏ నుంచి, నేషనల్ థియాలజికల్ అసోసియేషన్ నుంచి, అక్కడ నుంచి మన ఫౌండర్స్ అయిన యూనివర్సిటీ వాళ్ళు వస్తామన్నారు. సర్లే సార్, ఆ రోజు అక్కడ మన సర్టిఫికేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, వాటిని కూడా గౌరవించినట్టు ఉంటుందని అనేటప్పటికి చక్కగా 4వ తారీఖు మాకు వెసులుబాటు కలిగింది. అందువలన అయ్యారండి మన్నించండి, ప్రార్థన చేసే మరి 4న ఉండకూడదు, ఇక్కడ క్రిస్మస్ జరగాలని. కాబట్టి దేవుడు ఆ విధంగా క్రిస్మస్ ఏర్పాటు చేశారు. వాటిని స్పీకర్గా పిలిచాం. వారికి చార్టీ గుణం ఏంటంటే ఆయన కన్నా ముందు మిగతా వాళ్ళందరికీ ఇవ్వండి, నాకు లాస్ట్లో ఉంటాను అన్నాం. అయినా కానీ ఆయన అయ్యారు ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో చేశారు. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఈ యొక్క సిడబ్ల్యూసీ ఫౌండర్గా ఉండి ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ మొత్తం మన వెస్ట్ గోదావరి అంతా విస్తరింపజేయాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఆయన సహకరించి మన నేషనల్ లెవెల్లో ఉన్నది, ముఖ్యంగా వెస్ట్ గోదావరి అంతా ముందు అవ్వాలి, తర్వాత మన జిల్లా అవ్వాలి. తర్వాత ఆల్రెడీ నేను కొన్ని జిల్లాలకి పాస్టర్స్కి, సిడబ్ల్యూసీ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కొన్ని జిల్లాలకి ప్రొవిజన్స్ పంపించాం. చాలా వరకు అందరికీ అందినాయి, అది కరోనా టైంలో. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క సేవ సాగిస్తూ ఉన్నాము. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ సభ్యత్వంలోకి వస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే హర్షబాబు గారు లాస్ట్ మా సిడబ్ల్యూసీ క్రిస్మస్ని హర్షబాబు గారు చెప్పి తణుకులో హౌసింగ్ బోర్డు కాలనీలో పెట్టుకున్నాం. ఆయన చక్కగా చాలా అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు అక్కడ. ఆయన సాధారణంగా ఎప్పుడు ఖాళీగా ఉన్నారు,
ఎవరో ఒకరు ఆయనకి చర్చస్ దగ్గర దగ్గర ఒక 20 పైన చర్చస్ ఉన్నాయి. ఆ చర్చస్ విషయంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అయినప్పటికీ ఈ విధంగా మరి మన ఫిలడెల్ఫియా సంఘం కన్నా మన సిడబ్ల్యూసీ ఓపెన్ చేస్తున్నారు సార్ అంటే ఆయన అన్ని పనులు మానుకుని వెంటనే బయలుదేరి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకించి అభినందనలు తెలుస్తాను. అలాగే నవీన్ కుమార్ గారు ఉన్నారు. నవీన్ కుమార్ గారు కనపడగానే మీరు ఫేస్బుక్ అయి చూస్తే తెలుస్తుంది ఆయన ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా చాలా బిజీగా ఉండి అయినప్పటికీ మీరు పిలవండి సార్, నేను డెఫినెట్గా వస్తానని చెప్పి అయ్యగారు చెప్పారు. ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని నేను అంతకుముందు మామూలుగా వీళ్ళందరికీ మెసేజ్లు పెట్టా. నిన్నటి నుంచి ఎందుకంటే శనివారం ఇక్కడ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం, ఆదివారం అక్కడ తెచ్చి సోమవారం ఇది ఇవన్నీ అరేంజ్మెంట్లు చూసుకుంటానికి కూడా పర్సనల్గా మాత్రం ఫోన్లు చేయలేకపోయారు. తర్వాత చేస్తే వెంటనే నేను వస్తామన్నాను. అటువంటి నవీన్ గారు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జాంబాబు గారు, ఆయన థియేటర్లో ఆయన చర్చ ఉంది, పెద్ద చర్చి చక్కగా పెట్టారు. ఆయన డాక్టర్గా కూడా చేస్తారు. మా లక్కీ చిన్నప్పుడు దువ్వ కొంచెం లక్కీకి బాగుంది. ఆ రోజు ఆయన వెంటనే మెడిసిన్స్ అవన్నీ తీసుకొచ్చి వేసి లక్కీని ఆ రోజు చాలా సేవ్ చేశారు. అటువంటి జాంబాబు గారు కూడా నేను మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ క్రిస్మస్ టైంలో పెట్టుకున్నాం అనుకోండి, 25th తర్వాత కానీ ఏదైనా పాస్టర్స్ అందరూ బిజీగానే ఉంటారు. కాబట్టి మేము ఆలోచించుకుని ఇలాగ అన్ని క్రిస్మస్ అందరూ పాస్టర్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత, న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదో 3 or 4 3 అనేది ఎందుకు 3 or 4 అనేది అంటున్నా అంటే డెఫినెట్గా ఆ రెండింటిలో ఒక రోజు ఆదివారం వస్తారు. ఈ ఆదివారం కనుక వచ్చినట్లయితే మళ్ళీ పాస్టర్స్ అందరూ రాదు. మాకు ఇక్కడ మెట్టింది చెప్పాలంటే ఈ పిల్లల సంఘంలో కరోనా టైంలో కానీ ఇక్కడ కానీ విశ్వాసుల కన్నా మాకు పాస్టర్స్ ఎక్కువ వచ్చారు. ఆ పాస్టర్స్ అందరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ జాన్బాబు గారు మీకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రశాంత్ కుమార్ గారు దుబ్బం బైబిల్ మిషన్ చర్చ్, ఆయన మంచి యాక్టివ్గా కంప్యూటర్ నాలెడ్జ్ యాక్టివ్ బోర్డు అంత ఉంది. సిడబ్ల్యూసీ ఏ ప్రోగ్రామ్ అన్నా కానీ గబగబా కంప్యూటర్లో ప్రోగ్రామ్ షీట్ అవన్నీ అరేంజ్ చేస్తారు. ఈసారి మీకు అవకాశం లేకపోయాను సార్. ఇక్కడ దుబ్బం నుంచి వచ్చిన ప్రశాంత్ కుమార్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఉండరాజవరం పాస్టర్ గారు అయ్యగారి చేతిలో మొన్న సిడబ్ల్యూసీ తరఫున సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఆయన చాలా అరేంజ్మెంట్స్ చేశారు. మొదటి బ్యాచ్కి వస్తారు అయ్యారు. మొదటి బ్యాచ్కి ఈ సిడబ్ల్యూసీ తరఫున ఆయన మాస్టర్స్, రెఫరెన్స్, బీటీహెచ్, సిటీహెచ్ అలాగే ఎంటీహెచ్ వారికి సర్టిఫికేట్లు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ చర్చిలో అయ్యగారు ఏర్పాటు చేస్తే వెంటనే వెళ్ళి అక్కడ బిషప్స్, ఆర్చ్ బిషప్స్తో సహా అక్కడ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పౌరాజ్ గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక బాబు చిన్నవాడు అయినప్పటికీ ఇక్కడ ఉన్న పాస్టర్స్ కన్నా ఎక్కువ సర్వీస్ ఎక్కువ ఉన్నాయి. ఎలాగా అనొచ్చు, వాళ్ళ మా నాన్నగారు సమాధానం గారు వాడపల్లిలో ఉంటుంది, ఒక తడిపల్లి కూడా ఉండేవాళ్ళు. సమాధానం గారు, నేను, ప్రతాప్ గారు ఇద్దరు బీఈడీలు క్లాస్మేట్స్. అందువలన అక్కడ ఫస్ట్ లో కూడా మేము హాస్టల్స్ లో ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు ఏంటంటే మొట్టమొదటి నుంచి ఎగ్జిట్ తాడేపల్లి ఎగ్జిట్ సంస్థలో పనిచేసింది. అప్పటి నుంచి కూడా బాబు ఏంటంటే ఈ యొక్క దైవ కార్యక్రమాల్లోనే సర్వీస్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. అందువల్ల ఆ విధంగా చెప్పగలుగుతున్నా ఎక్కువ సర్వీస్ చేశాం. మనందరం కనుక వెళ్ళాలి తెలుసులే అనుకుంటే దానికి అరేంజ్మెంట్స్ అన్ని చాలా చక్కగా స్పీడ్గా చేసేస్తాం. అటువంటి విషయంలో చాలా సార్లు కూడా చిన్నప్పటి నుంచి దగ్గర ఇప్పటికి 33 సార్లు ఇల్లు ఉంటారు. 46 నాకు తెలియకుండా చాలా వెళ్ళాను. ఎందుకంటే అక్కడ బాబు కోరిక కూడా అదే. మన వాళ్ళందరినీ కూడా రేపు తీసుకుంటే ఏ తీసుకున్నా ఆయన్ని పట్టుకోవాలి. ఆయన పట్టుకోవాలి.
ఇక్కడ ఉన్న క్రీస్తు ఫిలడెల్ఫియా క్రీస్తు సంఘం వారు సిడబ్ల్యూసీ తరఫున ఒక క్యాంప్ పెట్టేద్దాం సార్. అయ్యారు మీరు ఓకే అంటే వద్దులేండి, నాకు అయ్యారు కాస్త మధ్యన ఇవ్వద్దు, కాకపోతే సగం పెట్టుకోండి, వేసుకున్న సగం మీరు. కాబట్టి బాబు చిన్నవాడైనప్పటికీ సర్వీస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న 33 సంవత్సరాలు ఎందుకంటే యేసుపూర్వ పద్దెనిమిది దృష్టిలో పెట్టుకుని 33 అన్నాడు, ఆయన ఏమో 46 అంటున్నారు. దగ్గర చాలా కంట్రీస్ తిరిగేశారు సార్. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళాలన్నా పైగా ఇది ఫారెన్ టూర్స్ జరిపే మినిస్ట్రీ కూడా ఆయన తెలుసు. కాబట్టి అవకాశం కనుక వస్తే, ఎందుకంటే మనం ఒక్కసారి నా జీవితంలో ఎస్లో వెళ్తే బాగుంటుంది. నేను బాబుతో చెప్తాను, ప్రతాప్ మీరు నేను ఏదో గారిని ఒక టూర్లో వెళ్ళాలి అనుకున్నాను. అలాగే మా మేడం గారు ఉన్నారు, ఇందిరా మేడం గారు, కొంచెం అందరూ చేస్తారు. లాస్ట్ వీక్ కూడా ఇక్కడికి వచ్చాను. వారు కూడా రిటైర్ అయిపోతున్నారు మేడం గారు. కాబట్టి అలా కాదు ప్రకాష్, అందరం కనుక టూర్ ఫ్యామిలీస్ ద్వారా వేస్తే బాగుంటుంది. పిల్లలు చెప్పడం బాబు ఉన్నాడు కదా, జాన్ ఇజ్రాయెల్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా మనందరం ఏ డినామినేషన్ అయినప్పటికీ, ఏ చర్చ అయినప్పటికీ మనందరం జెరూసలేం వెళ్ళాలి. కాబట్టి ఒకసారి ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఫ్లైట్లు లేవనుకోండి, ఈ చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసే విధానం కూడా మీరే చూసుకోవాలి. ఎందుకంటే కరోనా అంటున్నారు, అది ఎన్ని సంవత్సరాలు తెలియదు అంటున్నారు. కాబట్టి బాబు చాలా ఇదిగా బిజీగా ఉంటారు. అసలు ఒక్కొక్కసారి మేము ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మే 27వ తారీఖున ఒక కుటుంబంలో కలుసుకుంటాం. ఒకసారి రాజమండ్రి అయితే వాడపల్లి, ఒకసారి ఏమో తారేపల్లి కలుసుకున్నప్పుడు చక్కగా విత్ ఫ్యామిలీస్తో అది వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేసిన ఇదన్నమాట. ఈ విధంగా కలుసుకోవాలి మనమని. అసలు నేను యాక్చువల్గా చెప్పాలంటే బీఈడీ పాస్ అయ్యానంట. బీఈడీ విన్నాను మా బ్రదర్ గారు, సమాధానం గారు, మేడం గారు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అలాగే మాస్టర్ ఇష్టం లేదు, పాస్టర్ ఇష్టం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు, మాస్టర్ని చేశాడు, పాస్టర్ని చేశాడు, టీచర్ని చేశాడు, ప్రీచర్ని చేశాడు. అది కాకుండా అత్యున్నతంగా ఆశీర్వదించి ఫస్ట్ మా విజయ్ కుమార్ గారు ఉన్నారు, దుబ్బ విజయ్ కుమార్, ఆయన్ని మా లక్కీ ఏదో అంటాడు. లక్కీ ఏమంటుంది లేదా షాడో అంటారు. యాక్సిడెంట్ షాడో, నాకు యాక్ట్ షాడో. అలాగే నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పి అంటే ఫస్ట్ రెవరెండ్ విషయంలో మాత్రం ఆయన లేదు మీరు ఉండాలని చెప్పి రెవరెండ్ ట్రైనింగ్కి ఇవన్నీ రాయించి పంపించారు. అలాగే మా విజయ్ కుమార్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు, ప్రతాప్ గారు, అలాగే కన్నాపురం చిన్న మురళి గారు, వీళ్ళందరూ కూడా బాబురావు గారు, సైమన్ గారు, వారి యొక్క కుటుంబం, మా తమ్ముడు ప్రదీప్. అలాగే ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మా అమ్మగారి సంగతి ఎవరు కూర్చున్నారు కదా, మా అమ్మగారు ప్రార్థనలే నన్ను ఇంతవరకు నడిపించారు. నాన్నగారు అమ్మగారు నన్ను చిన్నప్పుడే దైవ సేవకు సమర్పించుకున్నాడు. 1978లోనే 73లో భారత్ బైబిల్ కాలేజ్ అని కర్ణాటకలో ఉంది, సికింద్రాబాద్. అక్కడ పంపించారు. అక్కడ చూసే కొన్నాళ్ళు బాగా నాకు నచ్చలేదు, పెట్టి బ్యాగ్ అన్ని పట్టుకుని వెనక్కి వచ్చేసి తర్వాత మళ్ళీ ఏమో విశ్వవాణిలోకి పంపించారు. ఆరోగ్య మూర్తి గారు అప్పట్లో క్రీస్తు జీవితం సందేశం అని వచ్చారు. అక్కడ పంపించిన అక్కడ ఉండలేదు. ఇండియన్ ఎవరి హోమ్ క్రూసేడ్కి పంపించారు, అక్కడ ఉండలేదు. చాలా ఇది గుడ్ న్యూస్ సెంటర్ ఇవన్నీ మానేసి వచ్చినాయి. కానీ దేవుడు నన్ను ఏం చేశాడంటే ఒక పక్క టీచర్ చేశాడు, ప్రీచర్ చేశాడు, పాస్టర్ చేశాడు, మాస్టర్ని చేశాడు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఉండి ఆధిక్యతగా నేను మా లోడన కిట్లో కూడా పీసీసీ సర్టిఫికేట్ తీసాను, చెట్టు కూడా చాలా చేశాను. కాబట్టి దేవుడు ఏమంటే ఈ విధంగా నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. నా తల్లి గారి ప్రార్థన వల్లే ఆవిడ ఈ రోజు ఇక్కడికి వస్తాకి పొద్దున్నే లేచి 4 గంటలకి ఆ వయసులో కూడా మోకాలు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి.
మొన్న ఒక మీ చెట్టు తీసుకొద్దాం అనుకున్నాను, తాడిపల్లిగూడెంలో గొల్లగూడు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ముందు నా చెట్టుకే వెళ్ళాలి, ఆ మధ్య కాలు విదిగించారు, ఆరోగ్యం అది బాగా. కాబట్టి ప్రతి శనివారం కూడా ఆవిడ అంటది అనంతపల్లి తీసుకెళ్ళడం రా అంటారు. ఆవిడ ఆరోగ్య రీత్యా ఆలోచించి తీసుకురాలేదు. కానీ ఈ 4వ తారీఖు క్రిస్మస్ తీసుకొస్తానంటే ఆవిడ పొద్దున్నే ప్రార్థన చేసుకుని రెడీ అయ్యి వచ్చిన ఆవిడ యొక్క తండ్రి గారి యొక్క దేవదేవులు నాకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తాను కారణండి. అలాగే మా తండ్రి గారు సుదర్శనరావు గారు, సో ఆయన ఏం చేసేవారంటే రైల్వేలో చేసి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి దేవుడి సేవలో పెట్టింది. ఈ అనంతపల్లి వస్తాకు కూడా ఒక కారణం ఏంటంటే ఇక్కడ దొడ్డిగారు సామ్యుల్ గారు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇంటి పేరు తెలియదు అప్పుడు. ఆయన ఒకరోజు తాత్పాలు వేసుకుని 10 మందితో ప్రార్థన చేస్తున్నారంట. ఏంటి ఈయన అప్పుడు దేవరపల్లి మెసేజ్ ఇస్తాకి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఆయన చూసి ఏంటి ఈయన ఇంత దీనంగా ఉన్నాడా అని చెప్పి మామూలుగా ఇంటికి వచ్చేసారు. తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకరోజు ఆయన్ని పరిచయం చేసుకుని ఆయనకి ఇక్కడ ఒక వెంకట హౌస్ ఇప్పించారు. ఇప్పించి ప్రార్థనలు అక్కడ చేసుకొని నేను రెంట్ కడతాను. తర్వాత ఏమైందంటే ఆయన ఈ చర్చి మనం ఒక చర్చి కట్టితే బాగుంటుంది అన్న ఆలోచనలోకి వచ్చి ఆయన కొంత అమౌంట్ ఒక 5,000 పోగేసేటప్పుడు, లేకపోతే ఆయన సొంత ఇచ్చారో బ్యాంక్ అకౌంట్లో ఉంది. దాంట్లో క్లియర్గా రాసుకున్నారు అనంతపల్లి చర్చి నిమిత్తం అని. ఆయన తర్వాత 2006లో చనిపోయారు. చనిపోయిన తర్వాత సరే తీసుకొచ్చి ఇవన్నీ సెటిల్మెంట్స్ చూసుకుంటా ఉంటాం కదండి. అక్కడ ఆ పుస్తకం దొరికితే చూస్తే ఇక్కడ చర్చి కట్టాలన్న నా ఆశ. అందువల్ల నేనేం చేశానంటే ఎందుకు ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి ఆ అమౌంట్ ఇచ్చేద్దాం అనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేరీ గారని కట్ చేస్తా ఉంటాం. ఇక్కడేమో లక్ష్మి గారు అని అన్నారు. వీళ్ళు ఆ బ్యాంకులోనే కట్ చేస్తారు ఆవిడ. వీళ్ళిద్దరు కలిపి నాకు ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు కనుక డబ్బులు ఇచ్చేస్తావు, అనంతపల్లితో నీకు అసలు సంబంధం పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక పని చేయి, ఇక్కడ కనుక ఒక స్థలం కొని చిన్న చర్చి కనుక కట్టినట్లయితే అది మీ పేరు మీద ఉంటుంది, మీరు అప్పుడప్పుడు కూడా అనంతపల్లి వెళ్తానికి ఉంటుంది అని చెప్పి ఆ సలహాన్ని పాటించి మా కుటుంబ సభ్యులు అందరితో కూడా మాట్లాడారు. ఇలాగ నాన్నగారి పేరు మీద ఒక చర్చి కడదామంటే అందరూ ఓకే అన్న బట్టి ఇక్కడ స్థలం ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ చర్చి కట్టడం పెద్ద ఇదివరకు ఇక్కడ బంగ్లా పెంచుతూ ఉండేది ఇదే ప్రాంతంలో, ఇదే ప్రదేశంలో. కాబట్టి 2018 అన్నమాట. అంటే అంతకుముందు 16 నేను రిటైర్మెంట్ అయింది. అంతకుముందు 14 నుంచి ఇక్కడ ట్రై చేస్తున్నాను చర్చి కట్టాలి, కానీ అవ్వలేదు. మధ్యలో అవరోధాలు కూడా వచ్చినాయి. చర్చి డిస్మాండిల్ చేసి 1 year దాటిపోద్ది. ఈలోపు ఇక్కడ గవర్నమెంట్ వారు మరియు ఎంఆర్ఓ ఇక్కడ కమిటీ విలేజ్ సెక్రటరీ వీళ్ళందరూ కలిపి అంగన్వాడీకి కావాల్సి వస్తే ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అంగన్వాడీకి రాసేసుకున్నారు. వాళ్ళే రాసేసుకుని తర్వాత మేము చెట్టు కట్టాక మళ్ళీ వస్తే ఇది కాకపోతుంది అన్నారు. అప్పుడు మొత్తానికి ప్రార్థనలు అవన్నీ చేసుకుని ఒక అధికారులను పట్టుకుని చేసుకుంటే అప్పటికి ఇక్కడ చర్చి నిలబడ్డది. ఈ చర్చి విషయంలో చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దైవ కార్యక్రమం ఇంకొక సామ్యుల్ గారు ఉండేవాళ్ళంట పక్కన. వారు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న సామ్యుల్ గారు ఇక్కడ అనేక ప్రార్థనలు పెట్టి ఉన్నారు. ఆ ప్రార్థనల ఫలితమే ఇక్కడ పెద్ద సంఘం అనేది ఏర్పడిందని నమ్ముతున్నాం. ఇక టైం కూడా చాలా వరకు అయిపోయింది. ముఖ్యంగా ఈ చర్చి కడుతున్నప్పుడు నాకు ఇక్కడ రోడ్లు ఇవన్నీ ఈరోజు సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అసలు ఏ రోడ్లు ఉండేవి చాలా వర్షం ఇబ్బంది అయ్యేది. అందువల్ల ఇక్కడ హోటల్స్ కూడా అయ్యే, లేకపోతే నాకు క్యారేజ్ పెట్టి పంపించి మా శ్రీమతి మేరీ జోన్స్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆవిడ సకాలం లేకపోతే ఇక్కడ చర్చి కట్టారు. తర్వాత ఇక్కడ ప్రార్థనలు అవి కూడా ముఖ్యంగా ఆరాధనా క్రమం కూడా లక్కి దేవుడు ఇచ్చిన బిడ్డగా చక్కగా చేస్తారు. ఒకే రోజు 3 ఆరాధనలు చేసింది. లూథరన్ చర్చిలో మార్నింగ్ తెలుగు ఆరాధన, మధ్యాహ్నం ఇక్కడ తెలుగు ఆరాధన, మన సాయంత్రం ఇంగ్లీష్ ఆరాధన. విధంగా లక్కి దేవుడు ఇచ్చిన బిడ్డ నాకు. కాబట్టి ఇక్కడ తదనంతరం లక్కి ఇది ఇక్కడ ఉండి మా శ్రీమతి గారు ఇక్కడ
చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందిగా కూర్చున్నాను. అలాగే అంత రాలేకపోయినా కానీ చెప్పాను కానీ పిల్లలందరూ దుబాయ్లో ఉంటున్నారు. ఆ దుబాయ్ నుంచి కూడా మా మేనల్కి ఫోన్ చేసి అమ్మ నువ్వు వెళ్ళంటే నేను బయలుదేరి అక్కడికి హైదరాబాద్ నుంచి కూడా తమ్ముళ్ళు చెల్లి వాళ్ళు తర్వాత అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చాడు. ఇదేంటంటే మీకు తెలుసు ఈ కరోనా వచ్చేసి ఉంది కాబట్టి అందరూ భయపడుతున్నాం కాబట్టి మా చెల్లి లాస్ట్ ఇంకోటి ఏంటంటే మా బావగారు ఎంఆర్ఓ గారు లాస్ట్ టైం వచ్చారు కానీ మొన్న ఆగస్టు 29వ తారీఖున దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన కూడా లోకం చెట్టులో చైర్మన్ గా చేసి ఉన్నారు. వారు వారి కుటుంబం అందాక వచ్చినందుకు ఉన్నాము. అలాగే మన చోడవరం నుంచి శ్రీనివాసరావు గారు వ్యాన్ ద్వారా కొంతమందిని తీసుకొచ్చి ఉన్నారు. గుండేపల్లి నుంచి వారందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక మా తాతారావు గారు ఉన్నారు వంటలో. నేనేం చెప్పవసరం లేదు, ఆయనే చూసేసుకుంటారు చేసేసుకుంటారు. నాకు ఆ ఇబ్బంది లేకుండా వంటల కార్యక్రమాన్ని చేసిన తాతారావు గారి పట్ల నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా టైం అవుతుంది కాబట్టి నేను ముగిస్తే చెప్పాలంటే అంత కార్యక్రమం ఉంది. నాకు ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకించి అభినందించారు. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన జరిగించడానికి బాబురావు గారు ఏర్పాటు చేయబడ్డారు. అందరూ లేచి నిలబడినట్టయితే బాబురావు గారు ముగింపు ప్రార్థన జరిగిస్తారు. దీవెన అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగించబడుతుంది. దయచేసి గమనించండి. ప్రార్థన కళ్ళు మూసుకోండి. నా కనికరము కలిగినటువంటి నా పనులకు తండ్రి మీ ఘనమైన పాత్రలకు లెక్కలేని స్తోత్రములు తెలుసుకున్నాం ప్రభా. గొప్ప దేవుడా నా తండ్రి, మా కోసం మానవావతారం ఎత్తి నా తండ్రి మమ్మల్ని రక్షించిన దేవుడా మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మీ యొక్క జన్మదినాన్ని యొక్క ఘనంగా జరుపుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి అలాగే ఎంతమంది దైవ సేవకుల మధ్యలో ఎంతమంది జనం మధ్యలో నా తండ్రి నాయన ఇక్కడ స్థానికంగా వైభవంగా కనిపించుకున్నట్టు మీకు వేలాది స్తోత్రములు ప్రభా. నా తండ్రి నా తండ్రి నాయన ఈ యొక్క జన్మ రహస్యం నాయన తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి రక్షణ మార్గంలో పయనించి అలాగే వారి జీవితాలను ధన్యం చేసుకుని పరలోక రాజ్యానికి వారసులు అవడానికి కృప చూపించమని అలాగే ముందు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రతి ఒక్క పని ఏ విధమైన ఆటంకం లేకుండా జరిగించమని ఆయన మాట ఆ ప్రభువును ప్రియకుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏ నామం పరిశుద్ధపరచబడిగాక, ఏ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరుతున్న భూమి నెరవేరుగాక. మందున హారు క్షమించండి, చంపించండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీదేంటునుగాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రభు ఈ దినాన్ని గురించిన ప్రభు ఈ నూతన సంవత్సర క్రిస్మస్ ఆరాధనలో పోయిన వారందరికీ సదాకాలము తోడండి నడిపించునుగాక. అంటే అందరికీ ఇది అందరికి అమ్మ వచ్చా Avidu Vamsamando Danyano Janmiti Nado Davidu Vamsamando Danyano Janmiti Nado Demodagu Yeho Amana Ego tere tuji nado raja godo dai sena kata para
నెక్స్ట్